ద్వారా వాళ్ళు ఏం చేస్తారు, ఆ నీళ్ళలో బాప్తిస్మం పొందుకున్నారు అని ఉంటుంది. అంటే నీళ్ళు ద్వారా బాప్తిస్మం పొందుకుని రక్షింపబడ్డారు. అంటే నీరు రక్షించదు, కానీ ఆ క్రీస్తు అనేటటువంటి వాడలో ఉన్నారు కాబట్టి వారు రక్షింపబడ్డారు. క్రీస్తులోనే రక్షణ ఉంది, కానీ నీరు అనేది బాప్తిస్మానికి సూచన. అంటే ఈ యొక్క పాప మలినమైనటువంటి ఈ శరీరము ఆ నీటిలో మునిగినప్పుడు క్రొత్తగా మనము జీవించి నూతన జన్మను మనం పొందుకుంటామని, క్రీస్తు రూపంలోనికి మారుతామని, క్రీస్తు స్వభావం మనలోనికి వస్తుందని ఆ యొక్క సూచన మాత్రమే. అంతేకాని నీళ్ళలో మునిగినంత మాత్రాన ఆ నీళ్లు మనల్ని రక్షించవు, బాప్తిస్మం మనల్ని రక్షించదు, క్రీస్తే రక్షించేవాడు. అది దేవుడు ఒక సూచనగా మనకి పెట్టి ఉన్నాడు కాబట్టి బాప్తిస్మం కంపల్సరీ. కాబట్టి వాళ్ళు ఎలా పొందుకున్నారు, ఆ నీరు